అందరికీ నమస్కారం. మార్చి 12వ తారీఖున జరగబో యువత పోరుకు యువత పెద్ద ఎత్తున వచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 8 నెలలు పూర్తి చేసుకొని 9వ నెల నడుస్తుంది. ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత వచ్చేది 4 సంవత్సరాలు 4.5 సంవత్సరం అవుతుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం 8 నెలలకే వ్యతిరేకత తెచ్చుకొని ప్రభుత్వం సరిగ్గా ఏమీ పథకాలు అందరికీ చేయకోకుండా మా జగన్ సార్ ఏవైతే పథకాలు ఇచ్చినారో అన్ని పథకాలు అన్ని నిర్బంధించి ఏ పథకాలు ఇవ్వకోకుండా ఆ రోజు మీరు చేసినటువంటి నారా లోకేష్ గారు యువగలం అని చేసిన పోరు యువతకు పెద్ద ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈరోజు నిరుద్యోగ వృత్తి కూడా ఏమీ లేకోకుండా నిరుద్యోగులందరికీ కూడా ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. ప్రతి సంవత్సరము జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు ఏ జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చింది అంటే అది కేవలం నారా లోకేష్ గారికి మాత్రమే. అది మంత్రి ఉద్యోగము. యువతకు జరుగుతున్నటువంటి అన్యాయానికి యువత పోరు ఈ నెల మార్చి 12వ తారీఖున మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు అనంతపురం మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వరకు యువత ర్యాలీగా పోయి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాము. ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని అందరూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.